హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ వచ్చామన్నమాట. ఇప్పుడుండే కాలంలో ఇవి కానీ యూజ్ చేసామనుకోండి టెక్నాలజీ అంటారు అందరూ. ఫ్రెండ్స్, ఇవి రైబాన్ మెటా గ్లాస్లు జనరేషన్ 2 అనమాట. వీటిని ఒకసారి అన్బాక్సింగ్ చేసి వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో, వీటి కెమెరా టెస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము. దీన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని కేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనిపైన వచ్చేసి రైబాన్ అని వచ్చింది అనమాట. ఇది మొత్తం లెదర్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. దీని కింద అయితే టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తున్నా. దీన్ని ఓపెన్ చేయగానే చూడండి, ఇక్కడ లైట్ అయితే వెలిగింది. ఇదిగోండి, దీని లోపల మెటా గ్లాసులు అయితే ఉన్నాయి. ఈ కేస్ కూడా స్మార్ట్ కేస్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక బటన్ ఉంది, ఇదే పేరింగ్ బటన్. ఓపెన్ చేయగానే లెదర్ ఫినిషింగ్ తో రైబాన్ మెటా అని రాస్తున్నారు. ఈ గ్లాసులు అయితే ఓపెన్ చేస్తున్నా. ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ గ్లాసులు. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ గ్లాసెస్ వెయిట్ వచ్చేసి 50 గ్రాములు అలా ఉన్నాయి. ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ సిద్ధు తీసుకున్నాడు. వీటిని ఏంటంటే కస్టమైజ్ చేసుకున్నాడు అనమాట. వాడికి కొంచెం సైట్ ఉంది. సైట్ లేని వాళ్ళు వచ్చేసి నార్మల్గా తీసుకోవచ్చు. వాళ్ళే డైరెక్ట్గా గ్లాస్ వేసి పంపించేస్తారు. ఫ్రెండ్స్, దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ AR1 Gen 1. దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీని కెమెరా యూస్ చేసి మనం 3K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే మనం ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. వీడియో టైమింగ్ వచ్చేసి 3 minutes వరకు తీసుకోవచ్చు. అలాగే మనం యాప్ సెట్టింగ్స్ లో కొన్ని ఆప్షన్స్ మార్చుకొని 1080pలో 60 FPS వరకు అయితే వీడియో తీయచ్చు. ఫ్రెండ్స్, వీటి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి కంపెనీ వాళ్ళు వచ్చేసి 8 hours అయితే మెన్షన్ చేశారు. మా ఫ్రెండ్ సిద్ధు అయితే యూస్ చేస్తున్నాడు కదా, వాడు ఎక్కువగా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తూ ఉంటాడు. వాడికి వచ్చేసి 3 to 4 hours అయితే వస్తుందంట బ్యాకప్. ఈ స్పెట్స్, ఈ కేసు కలిపి మొత్తం మనకి 48 hours వరకు అయితే బ్యాకప్ అయితే వస్తుంది అని చెప్పి కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 to 50% 20 minutes లో ఛార్జింగ్ చేస్తుంది. ఫ్రెండ్స్, వీటి స్పీకర్స్ విషయానికి వస్తే 2 ఓపెన్ ఇయర్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇంక్లూడ్ బేస్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ కూడా అనమాట. ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ పెట్టుకొని విన్నాను కూడా సాంగ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఫోన్ కాల్స్ అయితే చెప్పలేములే, అంత బాగా. బైక్ లో మనం వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగా వినపడుతుంది అనమాట. మనం బైక్ డ్రైవింగ్ లో 80 స్పీడ్ లో ఉన్న దీంట్లో అయితే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. మా ఫ్రెండ్ సిద్ధు రైడర్, వాడు 80 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు మామూలుగా జనరల్ గా కాల్స్ వస్తూ ఉంటాయి కదా, దీంట్లో మొత్తం ఏంటంటే 5 mics అయితే ఉన్నాయి విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో. వాడైతే 80లో వెళ్తున్నప్పుడు కాల్ మాట్లాడాడు. 80 కన్నా స్పీడ్ 90 అలా అయినప్పుడు లైట్ గా విండ్ నాయిస్ అయితే వస్తుందని చెప్పాడు. ఫ్రెండ్స్, దీని స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఇంటర్నల్ గా 32 GB వరకు ఉంటుంది. మనం 1000 ఫోటోల వరకు అయితే తీసుకోవచ్చు. అట్లాగే 30 seconds వీడియోస్ వచ్చేసి 100 వరకు అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇంటి పైన మిద్దె తోట అయితే ఉంది. ఈ మిద్దె తోటని అయితే ఈ మెటా గ్లాసుల్లో నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఒకసారి ఈ వీడియో క్వాలిటీ చూడండి. ఇప్పుడు వస్తున్న ఆడియో కూడా ఈ మెటా గ్లాసుల నుంచే వస్తుంది అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉందో క్వాలిటీ అనేది. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి గుళ్ళో సాంగ్స్ అయితే పెట్టినారు, అవి కూడా వస్తున్నాయి. మన ఈ బెండ చెట్లు ఎండిపోయి ఉన్నాయి అనమాట. ఇవి పీకేసి మళ్ళీ వేయాలి కొత్తవి. అలాగే నేను మెటా గ్లాసుల్లో నుంచి ఫొటోస్ కూడా కొట్టాను. ఆ ఫొటోస్ క్వాలిటీ కూడా ఎలా ఉన్నాయో చూడండి. ఒకసారి నన్ను నేనే చూసుకుందాం అని చెప్పి ఇలా అయితే మార్చా. దీని కనెక్టివిటీ Wi-Fi 6 మీద వర్క్ అవుతుంది. అలాగే బ్లూటూత్ వచ్చేసి 5.3 మీద అయితే వర్క్ అవుతుంది. దీని వాటర్ రెసిస్టెన్స్ వచ్చేసి IPX4. మనకి మెటా వాళ్ళు మాన్యువల్ బుక్ లో వర్షంలో అయితే వాడబాకండి అని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే మైక్లు అనేది డ్యామేజ్ అయిపోవచ్చు అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. మరీ చిన్న చిన్నకలు అయితే సర్వైవ్ అవ్వగలుగుతుంది అనుకుంటున్నాను. మరీ పెద్ద వర్షం పడింది అనుకోండి, ఆ టైంలో రిస్క్ ఎందుకు చెప్పండి. 30,000 పెట్టుకున్నాం, అదే కాక వీటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉండాలా. నేను రీసెంట్గా నా ఫోన్ ఉంది కదా, Samsung S23 Ultra, నేను అంటే గొప్పకు పోతా అనమాట. నా ఫోన్ వాటర్ ప్రూఫ్ అది ఇది అని చెప్పి రీసెంట్గా మా తమ్ముడు పుట్టినరోజు అప్పుడు రిసార్ట్స్కి అయితే తీసుకెళ్ళాడు. ఆ రిసార్ట్స్లో నేను నా ఫోన్ తోపురా అదిరా తురుమురా అని చెప్పి నీళ్ళల్లో అయితే పెట్టాను. పెట్టిన వెంటనే మొత్తం ఫోన్ అంతా ఆగిపోయింది. అప్పుడు ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్లో కరెక్ట్గా ఆ టైం ఏం జరిగిందంటే, నేను ఫోన్ తీసుకొని 2 years అలా అయింది. ఈ బ్యాక్ గమ్మింగ్ ఉంటుంది కదా, ఈ గమ్మింగ్ అయితే ఊడిపోయింది. ఆ ఊడిపోవడంతో వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఈ కింద సర్క్యూట్ వరకే డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు నా ఫోన్ డిస్ప్లే కూడా గ్రీన్ లైన్ అయితే వచ్చింది. చూడండి, నా నిర్లక్ష్యంతో ఇప్పుడు దీనికి 25,000 రూపాయలు ఖర్చు అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఎప్పుడు వాటర్ ప్రూఫ్ అని చెప్పదు, వాటర్ రెసిస్టెన్స్ ఓన్లీ అని చెప్తుంది. దాన్ని మనం వాటర్ ప్రూఫ్ అనుకొని అతి వేగంతో ఇట్లా ముంచుతుంటాం. ఎప్పటికైనా సరే కొంప ముంచేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇది మెటా వాళ్ళది కాబట్టి దీంట్లో మెటా AI మనకి 6 languagesలో అయితే అవైలబుల్లో ఉంది. అట్లాగే మనం దీన్ని ఉపయోగించుకొని మెటా యాప్స్ ఉన్నాయి కదా, వాటిలో మనం లైవ్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోస్ కూడా సెండ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మెటా యాప్స్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో మనం ఫోటో సెండ్ చేయాలన్నా మనం మెటా ఏఐకి చెప్పి సెండ్ చేయొచ్చు. మెటా ఏఐ ద్వారా వెంటనే లైవ్ కూడా చేసేయచ్చు. ఫ్రెండ్స్, దీన్ని మా ఫ్రెండ్ సిద్ధు తీసుకున్నప్పుడు చాలా ఫీచర్లు అయితే లేవు. ఈ మధ్య అప్డేట్స్ వచ్చే కొంది అప్డేట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు అనమాట. రీసెంట్గా దీనికి యూపీఐ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మనం సపోజ్ షాప్కి వెళ్ళామనుకోండి,
ఈ కెమెరాతోనే మనం యూపీఐ స్కాన్ చేసి పేమెంట్ కూడా చేసేయచ్చు అనమాట. ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 45,000 40,000 మధ్యలో అయితే ఉంది. మా ఫ్రెండ్ వచ్చేసి దీన్ని 35,000 కొన్నాడు. మనకి అప్పుడప్పుడు మంచి డీల్స్ వస్తూ ఉంటాయి, ఆ డీల్స్ లో కొంచెం తగ్గచ్చు, చూసి తీసుకోండి తీసుకునే వాళ్ళైతే. ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు జనరేషన్ 2 వదిలేరు, తర్వాత మళ్ళీ మనకి జనరేషన్ 1 వదిలేరు, తర్వాత జనరేషన్ 3 వదిలేరు. వీటిలోనే జనరేషన్ 1 వచ్చేసి మనకి 25,000కి అలా వస్తుంది. కానీ దాంట్లో ఫీచర్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి, దీంట్లో ఫీచర్స్ మాత్రం ఎక్కువ. ఫ్రెండ్స్ మనకి జనరేషన్ 1, 2 మాత్రమే ఇండియాలో అవైలబుల్ లో ఉన్నాయి. యుఎస్ లో మాత్రం జనరేషన్ 3 కూడా వచ్చినది. దాని ప్రైస్ దగ్గర 77 నుంచి 88 మధ్యలో అయితే ఉంది. అంటే మనం కన్వర్ట్ చేసి మరి చెప్తున్నాం అనమాట ఇండియా ప్రైస్ లో. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది చాలా బాగుంది డివైస్ అయితే, పర్ఫెక్ట్. నన్ను అడిగితే ఇంత రేట్ పెట్టినా